ఇలాంటి విశ్వ రహస్యాల్ని ఎవరూ చెప్పరు. ఒక బిగ్ బ్యాంగ్ ఇప్పుడు మనం ఉంటున్న విశ్వాన్ని పుట్టించింది. కానీ బిగ్ బ్యాంగ్ ఒక్కసారే జరిగిందా? ఇంకో బిగ్ బ్యాంగ్ జరిగిందనే రూమర్స్ ఉన్నాయి. ఇది నిజమేనా? దీనివల్ల ఒకే ఒక్క బిగ్ బ్యాంగ్ జరిగిందనే కాస్మలాజికల్ మోడల్ను సైంటిస్టులు ప్రశ్నిస్తున్నారు. రెండవ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఇంకో విశ్వం పుట్టింది. ఇది ఒక డార్క్ ప్యారలల్ వరల్డ్ అంట. దీంట్లో మన కంటికి కనపడని డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్ ఉంటాయి. అసలు డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. డార్క్ మ్యాటర్ అంటే ఒక రకమైన పదార్థం, కానీ విశ్వంలో ఉన్న ఏ శక్తితో ఇది ఇంటరాక్ట్ అవ్వదు. డార్క్ ఎనర్జీ విషయానికి వస్తే ఇది గ్రావిటీ శక్తికి యాంటీగా పనిచేస్తుంది. అంటే పదార్థాన్ని ఆకర్షించకుండా తోసేస్తుంది. దీనివల్ల విశ్వం కాంతి కంటే వేగంగా సాగుతుంది. అయితే రెండవ బిగ్ బ్యాంగ్ మన విశ్వాన్ని టోటల్ గా మార్చేస్తుందా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. క్యాథరిన్ ఫ్రీస్ అండ్ మార్టిన్ వుల్ఫ్గాంగ్ వింక్లర్ అనే సైంటిస్టులు రెండవ బిగ్ బ్యాంగ్ జరిగిన డార్క్ విశ్వంలో ఉన్న డార్క్ మ్యాటర్ మరియు గ్రావిటేషనల్ వేవ్స్ మీద స్టడీని ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సైంటిస్టుల ప్రకారం మన విశ్వాన్ని పుట్టించిన ఫేమస్ బిగ్ బ్యాంగ్ తో పాటు ఇంకో ఈవెంట్ జరిగింది. అదే డార్క్ బిగ్ బ్యాంగ్. ఇందులో నుండే మన విశ్వంలో ఉన్న డార్క్ మ్యాటర్ మొత్తం పుట్టింది. ఈ గ్రౌండ్ బ్రేకింగ్ హైపోథసిస్ కి ఫౌండేషన్ వేసింది మాత్రం మన బిగ్ బ్యాంగ్ లో జరిగిన ఒక చర్య. అదే ప్రైమోడియల్ న్యూక్లియోసింథసిస్. అసలు ప్రైమోడియల్ న్యూక్లియోసింథసిస్ అంటే ఏంటి? ఈ చర్య బిగ్ బ్యాంగ్ మొదటి నిమిషాల్లో జరిగింది. ఈ సమయంలో విశ్వంలో చాలా వేడిగా ఉంది. విశ్వాన్ని నడిపించే మొదటి కెమికల్స్ ప్రైమోడియల్ న్యూక్లియోసింథసిస్ ద్వారా ఈ సమయంలో పుట్టాయి. అవే హైడ్రోజన్ మరియు హీలియం. విశ్వం కూల్ అయ్యే కొద్దీ ఈ కెమికల్స్ చిన్న చిన్నగా కలిసి తర్వాతి హెవీ ఎలిమెంట్స్ కి ఊపిరిపోసాయి. అంటే మొత్తం పీరియాడిక్ టేబుల్ హైడ్రోజన్ నుండే స్టార్ట్ అయిందన్నమాట. కెమికల్స్ పుట్టిన ఈ ప్రాసెస్ ని ప్రైమోడియల్ న్యూక్లియోసింథసిస్ అంటారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రైమోడియల్ న్యూక్లియోసింథసిస్ జరిగిన వెంటనే ఒక మేజర్ ఈవెంట్ ని సైంటిస్టులు మిస్ అవుతూ వచ్చారు. అదే ఇంకో డార్క్ యూనివర్స్ యొక్క పుట్టుక. డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ రహస్యానికి ఈ చీకటి యూనివర్స్ సమాధానం చెప్తుందేమో. విశ్వంలో ఎక్కువగా ఏముందో గెస్ చేయండి. గ్రహాల, స్టార్సా, గ్యాలక్సీసా, లేకపోతే వీటన్నిటికీ ఫౌండేషన్ అయిన మ్యాటరా? చెప్తే నమ్మరు, కానీ విశ్వంలో ఉన్న మ్యాటర్ కేవలం 5%. ఏంటి 5%? మరి మిగతా 95% లో ఏముందంటారు? ఈ 95% లో డార్క్ మ్యాటర్ ఉంటుంది. అంటే విశ్వంలో మనకంటే డార్క్ మ్యాటరే ఎక్కువ. ఇంత ఎక్కువగా ఉన్నా కానీ డార్క్ మ్యాటర్ ని కంటితో కాదు కదా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా చూడలేము. ఇలా ఎందుకు? విశ్వంలో దొరికే ఏ మెటీరియల్ తో కూడా డార్క్ మ్యాటర్ ఇంటరాక్ట్ అవ్వదు. అంటే కాంతిని పుట్టించదు, కెమికల్ రియాక్షన్స్ లాంటివి జరపదు. సో అది విశ్వానికి ఒక ఫ్యాంటమ్ అనే చెప్పుకోవాలి. ఏ రోజైతే దాన్ని కనిపెట్టి మెజర్ చేయగలుగుతామో ఆ రోజు మన ఊహలకందని డార్క్ యూనివర్స్ ని కనిపెట్టొచ్చు. అయితే డార్క్ యూనివర్స్ ఐడియాని మన బిగ్ బ్యాంగ్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే విశ్వం మొదట్లో ఉన్న కండిషన్స్ ని మనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఏకైక మోడల్ బిగ్ బ్యాంగ్ మాత్రమే. అయితే బిగ్ బ్యాంగ్ అంటే ఒక పేలుడు కాదు. ఏంటి, పేరులోనే ఉంది కదా బ్యాంగ్ అని, మరి పేలుడు కాదు అని చెప్తావేంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తా. బిగ్ బ్యాంగ్ అంటే ఏంటో చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. క్వాంటమ్ మెకానిక్స్ ఒకటి చెప్తుంది, స్టాండర్డ్ ఫిజిక్స్ లోనే 2-3 వివరణలు ఉన్నాయి. బట్ ఈ వీడియోకి స్టాండర్డ్ ఫిజిక్స్ లో ఒక మోడల్ ప్రకారం బిగ్ బ్యాంగ్ అంటే ఏంటో చూద్దాం. లెక్కించలేనంత చిన్న ప్లేస్ లో లెక్క పెట్టలేనంత పదార్థం సడన్ గా పుట్టింది. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ హాట్ డెన్స్ పాయింట్ సడన్ గా ఎక్స్పాండ్ అయ్యి విశ్వాన్ని పుట్టించింది. బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే కండిషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే మ్యాటర్ కి, శక్తికి అసలు డిఫరెన్స్ అర్థం కాలేదు. ఇక్కడ నుండి విశ్వం ఎక్స్పాండ్ అయ్యి కూల్ డౌన్ అయ్యింది. 3,80,000 సంవత్సరాల వరకు విశ్వం ఏం మారలేదు. ఈ సమయం తరువాత విశ్వం చల్లబడుతూ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిపి న్యూట్రల్ ఆటమ్స్ గా కలిశాయి. అంటే మధ్యలో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, వీటి చుట్టూ ఎలక్ట్రాన్స్ ఏర్పడ్డాయి. ఈ ప్రాసెస్ ని రీఅయోనైజేషన్ అంటారు. ఇప్పటి వరకు చెల్లా చెదురుగా పడున్న ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వల్ల విశ్వంలో ఏం కనిపించలేదు. ఇవన్నీ కలిసి ఆటమ్స్ గా మారి విశ్వాన్ని క్లియర్ చేశాయి. అప్పుడే కాంతి చాలా దూరాలకు ట్రావెల్ చేయగలిగింది. ఆ కాంతిని ఈ రోజుల్లో కూడా మనం చూడగలుగుతున్నాం. అదే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. ఈ టైమ్ లైన్ మొత్తంలో డార్క్ బిగ్ బ్యాంగ్ ఎక్కడ జరిగింది అనేదే మన క్వశ్చన్. బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం పుట్టి అది ఎక్స్పాండ్ అయ్యే మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంది. ఇక్కడే డార్క్ బిగ్ బ్యాంగ్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. ఈ గ్యాప్ లో ఇన్ఫ్లటాన్ అనే పార్టికల్ పుట్టింది. దీనికి అపారమైన శక్తి మరియు నెగటివ్ ప్రెషర్ ఉన్నాయి. ఈ ఇన్ఫ్లటాన్ తో కలిసిన మామూలు మ్యాటర్ మరియు రేడియేషన్ డార్క్ మ్యాటర్ ను పుట్టించాయి. ఈ డార్క్ మ్యాటరే డార్క్ బిగ్ బ్యాంగ్ పుట్టుకు కారణమైంది. మొదటి బిగ్ బ్యాంగ్ జరిగిన 10⁻⁻35 సెకండ్స్ తర్వాత డార్క్ బిగ్ బ్యాంగ్ జరిగింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒక డార్క్ మ్యాటర్ పార్టికల్ తర్వాత అనేక డార్క్ మ్యాటర్ పార్టికల్స్ పుట్టాయి.
వీటిల్లో కొన్ని చాలా పెద్దగా ఉన్నాయి. దాదాపు 10⁻19 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే ఒక ప్రోటాన్ కంటే 10 బిలియన్ రెట్లు బరువన్నమాట. ఇలాంటి పెద్ద పెద్ద డార్క్ మ్యాటర్ పార్టికల్స్ ని స్టడీ చేస్తే విశ్వం గురించి ఇంకా తెలుసుకోవచ్చు అని నా ఫీలింగ్. క్యాథరిన్ ఫ్రీస్ అండ్ మార్టిన్ వోల్ఫ్గాంగ్ వింక్లర్ ఇంకో ఇంట్రెస్టింగ్ థియరీ మీద వర్క్ చేస్తున్నారు. అదే ఎసిమెట్రీ ఆఫ్ డార్క్ బిగ్ బ్యాంగ్. అంటే యాంటీ డార్క్ మ్యాటర్ కంటే డార్క్ మ్యాటర్ ఎక్కువగా పుట్టడం. హోల్డ్ ఆన్, అసలు డార్క్ మ్యాటర్ అంటే ఏంటో తెలియదు, మధ్యలో ఈ యాంటీ డార్క్ మ్యాటర్ అంటే ఏంటి? ఫిజిక్స్ ప్రకారం ప్రతి కణానికి ఒక మిర్రర్ కణం ఉంటుంది, అంటే దానికి రివర్స్ లో బిహేవ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రాన్ కి పాజిట్రాన్ అనే యాంటీ పార్టికల్ ఉంటుంది. సో డార్క్ ఎనర్జీకి కూడా యాంటీ పార్టికల్ ఉండాలి కదా, అదే యాంటీ డార్క్ మ్యాటర్. అయితే ఇది ఒక ఊహాజనిత పార్టికల్ మాత్రమే. నిజంగా ఉందో లేదో మనకి తెలియదు. అయితే యాంటీ డార్క్ మ్యాటర్ వల్లే విశ్వంలో యాంటీ మ్యాటర్ కంటే మ్యాటర్ ఎక్కువగా ఉందంట. ఈ డార్క్ బిగ్ బ్యాంగ్ థియరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ లా పూర్తిగా బిగ్ బ్యాంగ్ థియరీని తప్పు అని చెప్పకుండా దాంట్లో మేము కూడా ఒక పార్ట్ అని సైంటిస్టులకు గుర్తు చేస్తుంది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కి మాస్ ఉంటుంది కదా, మాస్ ఉంటే గ్రావిటీ పుడుతుంది. సో డార్క్ బిగ్ బ్యాంగ్ లో పుట్టిన కణాలు ఒక ప్రోటాన్ కంటే చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే ఇవి కూడా గ్రావిటీని పుట్టించాలి కదా. వీటిని మనం కనిపెడితే విశ్వంలో ఒక మిస్టరీ సాల్వ్ అయినట్టే. ఏమో ఇప్పటికే డార్క్ మ్యాటర్ కణాలు గ్రావిటీని పుట్టిస్తున్నాయేమో, కానీ వాటిని గుర్తించగలిగే టెక్నాలజీ మనం కనిపెట్టలేదు. ఎందుకంటే రెండు పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ గుద్దుకున్నప్పుడు పుట్టిన గ్రావిటేషనల్ వేవ్స్ ని గుర్తించడానికే అనేక కిలోమీటర్స్ పొడవున్న లేజర్ ఇంటర్ఫియరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ లిగోని 2015లో తయారు చేశాం. మైక్రోస్కోపిక్ గా ఉన్న డార్క్ మ్యాటర్ గ్రావిటేషనల్ వేవ్స్ ని గుర్తించడానికి ఎలాంటి టెక్నాలజీ కనిపెట్టాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మేబీ నాసా లాంచ్ చేసే లేజర్ ఇంటర్ఫియరోమీటర్ స్పేస్ యాంటెనా లీసా ద్వారా డార్క్ మ్యాటర్ పుట్టించే గ్రావిటీని కనిపెట్టొచ్చేమో. ఒకవేళ గుర్తించగలిగితే ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీలో ఒక నవశకం స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసా, డార్క్ మ్యాటర్ ని 1930లోనే కనిపెట్టారు ఫిజిసిస్ట్ మరియు ఆస్ట్రానమర్ అయిన ఫ్రిట్జ్ జువికీ. మనకి 300 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కోమా గ్యాలక్సీ క్లస్టర్ ని చూస్తున్నప్పుడు ఒక వింతను కనిపెట్టాడు. అప్పట్లో ఉన్న ఫిజిక్స్ నాలెడ్జ్ ప్రకారం కోమా గ్యాలక్సీ క్లస్టర్ లో ఉన్న 1000కి పైగా వేగంగా కదిలే గ్యాలక్సీస్ ని కనెక్ట్ చేసి ఒకటిగా ఉంచడానికి లా ఆఫ్ అట్రాక్షన్ నుండి పుట్టే శక్తి సరిపోదు. ఇంకేదో మిస్టీరియస్ శక్తి వీటిని పట్టుకొని ఒకటిగా ఉంచగలుగుతుంది. అంటే ఈ శక్తి మన కంటికి కనపడని మ్యాటర్ నుండి వస్తుంది అని జ్వికీ చెప్పడం జరిగింది. 1960లో వెరా రూబిన్ అనే ఆస్ట్రానమర్ ఇంకో వింతను చూశారు. గ్యాలక్సీస్ మధ్య భాగంలో ఎక్కువ పదార్థం ఉండాలి. మధ్య భాగం నుండి దూరంగా వెళ్లే కొద్దీ పదార్థం తగ్గుతూ వస్తుంది. సో మధ్య భాగంలో గ్రావిటీ ఎక్కువగా ఉండటం వల్ల స్టార్స్ స్లోగా కదలాలి. బయట ఉన్న స్టార్స్ గ్రావిటీ తక్కువగా ఉండటం వల్ల ఫాస్ట్ గా కదలాలి. కానీ రెండూ ఒకే స్పీడ్ తో కదులుతున్నాయి. దీనివల్ల అప్పటి సైన్స్ ప్రపంచం షేక్ అయిపోయింది. సో వెరా రూబిన్ మన కంటికి కనపడని పదార్థం ఈ వింతకి కారణం అని ఒక కంక్లూజన్ కి వచ్చారు. దానికి డార్క్ మ్యాటర్ అని పేరు పెట్టారు. ఆ రోజుటి నుండి ఈ రోజుటి వరకు జరిగిన రీసెర్చ్ లో డార్క్ మ్యాటర్ ఎక్కడ ఎలా పుట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ డార్క్ యూనివర్స్ థియరీ ద్వారా ఈ రహస్యాన్ని కొంతవరకు కనిపెట్టాం అని ఆశిద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.